ఇంటర్నల్ పొలిటికల్ ఫైటింగ్ జరగనియండి. కానీ పొరుగు రాష్ట్రం నుంచి తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళంతా కూడా సానుకూలంగా ఒకే వేదిక మీద నుంచి తెలంగాణ ప్రయోజనాల రక్షణకై ముక్త కంఠంతో రావాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు ఆలస్యంగా వచ్చి నేను చెప్పింది అదే. ఇవాళ మీరు 38 సంవత్సరాల నుంచి రక్తం పీల్చినట్టు పీల్చి మనం జనరల్ బ్లడ్ టెస్ట్ చేస్తాం. రక్తం విగ్గిన తర్వాత దూది స్టిక్కర్ వేయకపోతే రక్తం అట్లనే బయటకు వస్తుంటుంది. అట్లనే ధరలు దక్కించడం అని చెప్పి ఏం నియంత్రణ లేకపోతే అదే ధరకు అమ్ముతారు. భారతీయ జనతా పార్టీ విధానం అట్లా కనబడతా ఉంది. మేము జిఎస్టీ తగ్గించడం పండుగ జరుపుకోమంటారు, క్షేత్రస్థాయిలో అది లేదు అనే చెప్పడానికి ప్రయత్నం చేసిన. సరే, ఇప్పుడు రాజకీయ ప్రకటనలు ఉనికి కోసమో వాళ్ళ యొక్క ఐడెంటిటీ కొరకో చేస్తే దానికి సంబంధం నేను రెస్పాండ్ కావడం పొరపాటు. ప్రభుత్వము ట్రాన్స్పరెంట్గా, చట్టపరంగా, న్యాయపరంగా, పద్ధతి ప్రకారం, ప్రజాస్వామ్య ప్రకారం చట్టసభల్లో ఉన్నటువంటి విధానాలు, హక్కుల మేరకు మా ప్రయత్నం కొనసాగుతుంది. ఇంతకంటే మెరుగైన విధంగా చేయొచ్చు అని చెప్పగలిగే వ్యక్తులు ఎవరున్నా నేను బహిరంగంగా ఆహ్వానిస్తా ఉన్నాం. వాళ్ళు సమయం ఇస్తే పోయి కలిసి వాళ్ళ నుంచి విషయం స్వీకరణ చేయడానికి కూడా నాకేం సిద్ధం లేదు, నాకేం అభ్యంతరం లేదు. కానీ రాజకీయ కోణం నుంచి ఆలోచన చేస్తే నేను అంతకంటే కరడు కట్టిన కాంగ్రెస్ వాదిని గట్టిగా జవాబు చెప్పగలుగుతాం. మా పార్టీ కానీ మా ప్రభుత్వం కానీ బలహీన వర్గాలకు న్యాయం చేసే అంశానికి సంబంధించి చిత్తశుద్ధితోటి పద్ధతి ప్రకారంగా ప్రభుత్వం పక్షాన రిజర్వేషన్లు ఇచ్చేటువంటి ప్రక్రియకు ముందుకు పోతా ఉంది. మిగతా ఇంకేదైనా సబ్జెక్ట్ ఉంటే మళ్ళీ ఒకరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తాం. ఇవాళ దయచేసి జిఎస్టీ పేరు మీద 8 సంవత్సరాలు గబ్బర్ సింగ్ ట్యాక్స్ పేరు మీద దోచిన విధానం, ఈరోజు ట్యాక్సులు తగ్గించడం పండుగ చేసుకునేటువంటి విధానం తప్పు. ఎక్కడ కూడా ఆ ప్రభావం లేదు. మొన్ననే నిర్మలా సీతారామన్ గారు వైజాగ్ వచ్చినప్పుడు 6 నెలలల్లా 22 లక్షల కోట్లు సంపాదించడం ట్యాక్స్ పేరు మీద అని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ రాష్ట్రాల దేశంలో ఉన్న ప్రజలందరికీ మేము ఏదో గొప్ప మెహర్బానీ చేసినాం, మేము ఈ దేశంలో ఈ ప్రజలు బతకడానికి మరొక విప్లవాన్ని, ఆర్థిక విప్లవాన్ని తీసుకొచ్చినాం. ఆనాడు ఇందిరాగాంధీ గారు ఇచ్చిన గరీబీ హఠావోనో లేకపోతే పేదరిక నిర్మూలనకు చేసినటువంటి పెద్ద విప్లవాత్మక కార్యక్రమం చేసినట్టు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది దురదృష్టకరం. రాజకీయాల్లో ఇంత దిగజారుడుతనం ఉంటుందని నేను అనుకోలే. 8 సంవత్సరాలుగా రక్తం పీల్చినట్టు, నేను 1 HP కాదు, హెచ్పీలకు అన్లిమిటెడ్ రక్తం పీల్చి ఇప్పుడు దాన్ని ఏదో స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం, ఇక మీరు పండుగ జరుపుకోని అని చెప్తే అంతకంటే మూర్ఖత్వం లేదు, దీనికంటే దురదృష్టకరం లేదు. భారతీయ జనతా పార్టీ వైఖరి పట్ల ప్రజలు అర్థం చేసుకొని ఇంతకుముందు మిత్రుడు అడిగినట్టుగా ధరలు తగ్గించినాయని చెప్పేసి పండుగ జరుపుకోమంటే పోయి కొనుగోలు చేసిన దగ్గర మాత్రం ఏ ఒక్క రూపాయి ధర తగ్గినటువంటి ప్రభావం లేదు. దీని మీద భారతీయ జనతా పార్టీ జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తాను. డిపార్ట్మెంట్ నేను చెప్తే ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఎవరైతే ట్విట్టర్ల ద్వారా ఇతరత్ర ద్వారా ఫిర్యాదు చేసిరో